అయ్యా మా ఆయన ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలో ఏంటో. బన్నీ డ్రా పర్లేదు మాయా. రారా వస్తున్నా. ఇలా కూర్చో, ముందుకు లాక్కో కుర్చీ. మా అమ్మ వాళ్ళిద్దరికి సరిపడా కథ ఉంది. చరణ్తో గెస్ట్ అపీరెన్స్ ఉంటుంది. మీరు అంటే ప్లాన్ చేద్దాం. ఇప్పుడు చేద్దాం, రెండు కుటుంబాల మధ్య ఉన్న గ్యాప్ పోద్ది. నిజమే. ఏంటి మాయా మన ఇద్దరితో మల్టీస్టార్ చేస్తా అంటున్నాడు. చేద్దామయ్యా, సూపర్ ఉంటది. త్రివిక్రమ్ చెప్పినట్టు నువ్వు నన్ను డామినేట్ చేస్తావు. జార్జి నటుడు కదా. పోమయ్యా, నాకు సిగ్గేస్తుంది. నేను నిన్ను డామినేట్ చేయడం ఏంటి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పని ఇడ్రా. మాయా నమస్తే అరవింద్ గారు, బాగున్నారా? బాగున్నా అండి. వెంకీ అంకుల్ని పలకరించు. హాయ్ బన్నీ. నమస్తే అంకుల్, బాగున్నారా? బాగున్నావమ్మా. మీ మాయ ఎక్కడ? అక్కడ ఉన్నారు అంకుల్. సరే సరే నేను వెళ్తాను, నువ్వు ఉండు. మీరు ఇక్కడ ఉన్నారని మీ కూడా చెప్పాడు. అన్న వెంకీ అంకుల్కి టీ ఇవ్వాల్సింది. ఇందాక అడిగాను రా, తాగనన్నారు. ఏంటి పరిస్థితి? ఇందాక కారు పక్కన పార్క్ చేశాను, పర్లేదా? ఏం పర్లేదు, మంది ఇదంతా. ఇందాక త్రివిక్రమ్ అంటున్నాడు నాకు బన్నీకి కథ రెడీ చేశారంట. రామ్ చరణ్ గెస్ట్ అపీరెన్స్. రియలీ దట్స్ అమేజింగ్ మ్యాన్. మామూలు మూవీ అంటే మామూలుగా ఉండదు. మళ్ళీ అందులో రామ్ చరణ్ గెస్ట్ అపీరెన్స్ అంటున్నారు. అయ్య బాబాయ్, పోతారు, మొత్తం పోతారు. నాయనా చరణ్ వచ్చాడు. Oh